మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో సుబ్బయ్య హోటల్ స్టైల్ దొండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దొండకాయల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దొండకాయలను ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దొండకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన బాదం, జీడిపప్పు, పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన బాదం, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ పులుసులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసి ఉడికించుకోవాలి.
చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. రుచికరమైన సుబ్బయ్య హోటల్ దొండకాయ పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.